2019 గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు మేరకు సెంట్రల్ ఫార్మాట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేనటువంటి బీహార్ జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 175 మంది అభ్యర్థులను ఇండియన్ రైల్వేస్ రిజెక్ట్ చేసింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇండియన్ రైల్వేస్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో, ఎవరి అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ అయిందో, ఎస్పెషల్లీ ఎస్సీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళకి సంబంధించి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆర్ఆర్బీ రాంచీలో. ఫస్ట్ అయితే ఇది మన స్టేట్కి సంబంధించింది కాదు, కానీ దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఒక క్లారిటీ చేస్తాను. మీరు రాంచీ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. దానిలో ఫస్ట్ న్యూ అప్డేట్స్లో ఫస్ట్ నోటీసే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నోటీస్ ఫర్ సెండింగ్ ద లేటెస్ట్ కమ్యూనిటీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ త్రూ ఈమెయిల్ బై ఆల్ ద అప్లికేషన్ accepted candidates of CE and RPF 02-2024 constable who belongs to specific caste but mentioned the community as SC in their submitted online application. ఈ నోటీస్ అనేది దేనికోసం అంటే, ఎవరైతే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకున్నారో, ఎవరి అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ అయిందో ఆ అభ్యర్థులందరూ కూడా ఎస్సీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ని ఆర్ఆర్బీ ఎస్సీఆర్కి సంబంధించి అఫీషియల్ ఈమెయిల్ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుందని చెప్పేసి నోటీస్ యొక్క సారాంశం. ఫస్ట్ పాయింట్ అదే. మరి ఎందుకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు పంపించాలి ఏంటనేది, ఎవరు పంపించాలి ఏంటనేది బీహార్ స్టేట్కి సంబంధించిన వాడు. అదే నెక్స్ట్ పాయింట్ కూడా. అటెన్షన్ టు ఆల్ అప్లైడ్ క్యాండిడేట్స్ హూజ్ అప్లికేషన్స్ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ ప్రొవిజనలీ, కండిషనలీ, ఏదైనా ఏ విధంగా అయినా సరే ఎవరి అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ అయిందో ఫర్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ RPF 02-2024 కానిస్టేబుల్ ఆల్సో బిలాంగ్స్ టు పాన్, ఈ క్యాస్ట్కి సంబంధించిన, ఎస్పెషల్లీ ఎస్సీ కేటగిరీలో సబ్ క్యాస్ట్ ఈ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, పాను, సవాసి, PANR ఆర్ తాంతి, తవ ఈ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, ఎస్సీలో సబ్ క్యాస్ట్ వాళ్ళు, అండ్ ఆల్సో బీహార్ స్టేట్. దీంతో పాటు ఎవరైతే బీహార్ స్టేట్కు సంబంధించిన వాళ్ళు లేదా బీహార్ స్టేట్ నుండి వేరే స్టేట్స్లో మైగ్రేట్ అయిన వాళ్ళు, అండ్ ఆల్సో మెన్షన్ యాజ్ ఎస్సీ కమ్యూనిటీ ఇన్ కమ్యూనిటీ ఫీల్డ్ ఇన్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్. ఇంకా ఎవరైతే ఈ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, ఎవరైతే ఎస్సీ అని మెన్షన్ చేశారో ఆన్లైన్ అప్లికేషన్లో, దానికి సంబంధించిన వాళ్ళు. ఎందుకయ్యా మరి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మళ్ళీ ఆర్ఆర్బీకి ఎందుకు పంపించాలంటే, మనకి 2019 గ్రూప్ డికి సంబంధించి ఒక ఇష్యూ అయితే జరిగింది. అదేంటంటే, స్టేట్ లెవెల్లో కొన్ని క్యాస్ట్లు అనేవి ఎస్సీ ఎస్టీలో ఉన్న సెంట్రల్కి వచ్చేసరికి అవి ఓబీసీలో ఉంటాయి. మన ఓబీసీలో మన క్యాస్ట్ అనేది సెంట్రల్ లెవెల్లో ఉందా లేదని తెలుసుకోవడానికి NCBC ఓబీసీ లిస్ట్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే క్యాస్ట్ అనేది సెంట్రల్ లెవెల్లో కూడా ఓబీసీలో ఉందా లేదని తెలుసుకోవచ్చు. అయితే అసలు ఏం జరిగిందంటే, ఆ బీహార్ జార్ఖండ్ రాష్ట్రంలో కొన్ని రకాల కేటగిరీస్ అయితే ఉన్నాయి. అందులో లోహారా ఒకటి, లోహ్రా ఒకటి, ఈ రెండు కూడా తెగకు సంబంధించినవి. మన సెంట్రల్ లిస్ట్ ప్రకారం ఈ రెండు కూడా ఎస్టీలోకి వస్తాయి. అయితే మూడో కేటగిరీ వచ్చేసరికి లోహర్. అయితే ఇది మన సెంట్రల్ లిస్ట్ ప్రకారం ఓబీసీలోకి వస్తుంది. అయితే 2019 గ్రూప్ డి నోటిఫికేషన్ ఏం జరిగిందంటే, ఈ లోహర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఓబీసీ, అండర్ ఓబీసీలోకి వస్తారు వీళ్ళందరూ కూడా మనకి సెంట్రల్ లిస్ట్ ప్రకారం. అయితే వీళ్ళందరూ కూడా ఎస్టీ క్యాండిడేట్గా అప్లికేషన్ అయితే చేశారు. అంటే క్యాస్ట్ అనేది, కేటగిరీ అనేది ఎస్టీగా అప్లికేషన్ అయితే చేశారు. అయితే చాలామంది అభ్యర్థులు కూడా ఈ విధంగా అప్లికేషన్ చేసిన వాళ్ళందరూ కూడా PET PMTకి అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయబడ్డారు. ఈ లోహర్ అనే అభ్యర్థులు చాలామంది కూడా ఎస్టీ కేటగిరీ అప్లికేషన్ చేయడం, వీళ్ళు షార్ట్ లిస్ట్ అయితే అయ్యారు. అయితే మనకి తర్వాత రైల్వే బోర్డు ఫైనల్గా దీనికి సంబంధించి రీచెక్ అయితే చేయబోతున్నారు. ఫైనల్ డిసిషన్ ఏం చెప్పిందంటే, మనకి బీహార్ జార్ఖండ్ రాష్ట్రాలకు సంబంధించి ఈ లోహరా అనేవి రెండు మాత్రమే తెగల్లోకి వస్తాయి, ఎస్టీలోకి వస్తాయి. ఈ లోహర్ అనే కేటగిరీ మాత్రం ఓబీసీలోకి వస్తుంది. కాబట్టి వీళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ని మళ్ళీ రీచెక్ చేయమని చెప్పేసి ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది రైల్వే బోర్డు ద్వారా. అప్పుడు ఈ అభ్యర్థులందరూ కూడా కోర్టు కేసు వేయడం జరిగింది. దాని తర్వాత సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇచ్చింది. వీళ్ళు SC ST క్యాస్ట్ సర్టిఫికేట్ సెంట్రల్ లెవెల్లో, సెంట్రల్ ఫార్మాట్లో సబ్మిట్ చేస్తేనే వీళ్ళకి ఉద్యోగం అని చెప్పేసి ఒక తీర్పు అనేది ఇచ్చింది. అప్పటి నుండి కూడా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు SC ST ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఓన్లీ ఎస్పెషల్లీ బీహార్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సెంట్రల్ ఫార్మాట్లో ఈ విధంగా అది కూడా లేటెస్ట్గా సబ్మిట్ చేస్తేనే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది. ఇదన్నమాట విషయం. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎప్పటిలోపు తీసుకుని ఉండాలి. 1వ తారీఖు 9వ నెల 2024 ఈ డేట్ తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే వీళ్ళు ఆర్ఆర్బీ మన సికింద్రాబాద్ ఈమెయిల్కి అయితే పంపించాలి. అది కూడా ఆర్ఆర్బీ సికింద్రాబాద్ మెయిల్కి వీళ్ళు ఏ విధంగా పంపించాలంటే, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ వీళ్ళు సెల్ఫ్ అసెస్టెడ్ చేసి 30వ తారీఖు 3వ నెల 2025 నెక్స్ట్ మంత్ 30వ తారీఖు లోపు అయితే వీళ్ళైతే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మెయిల్కి పంపించాలి. వీళ్ళని ఆర్ఆర్బీ అఫీషియల్గా పంపించిన ఈ నోటీస్ కనుక ఎవరైతే వీళ్ళు రెస్పాండ్ అవ్వకుండా సరైన క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక పంపించినట్లయితే వాళ్ళని క్రాస్ చెక్ చేసి వీళ్ళని SC ST రిజర్వేషన్ అయితే వీళ్ళకి ఇవ్వదు, వీళ్ళని అన్రిజర్వ్డ్ కేటగిరీలో పరిగణిస్తామని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి ఏంటంటే, ఓన్లీ ఇది బీహార్ స్టేట్కి సంబంధించి ఈ ఇష్యూ అవడం వల్ల వాళ్ళు పర్టికులర్గా SC STకి సంబంధించి క్రాస్ చెక్ అనమాట, రీవెరిఫికేషన్ అయితే చేస్తుంది వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి. అదేవిధంగా ఎప్పుడైనా సరే మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి మెయిన్గా మనం రైల్వేస్కి అప్లై చేస్తే మీరు సెంట్రల్ ఫార్మాట్లోనే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడం మంచిది. అదేవిధంగా మనకి మాన్యువల్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి మాన్యువల్ ఫార్మాట్లో ఆల్రెడీ మనకి అప్లికేషన్ ఫామ్లో కొన్ని ఫార్మాట్లు అయితే ఇచ్చారు, ఎనెక్సర్లు. వాటిని డౌన్లోడ్ చేసుకుని మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు
మనం సెంట్రల్ ఫార్మాట్లో అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఇదన్నమాట విషయం. ఇదైతే మన స్టేట్కి సంబంధించి కాదు, బీహార్ స్టేట్కి సంబంధించి. ఓకే.